పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఒక చిన్న చూశానండి, అంటే ఒక వీడియో చూశాను. లోకల్ ట్రైన్స్లో వెళ్ళే జనాలు ఎంతమంది ఉంటే అంతమంది ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ. పక్కవాడితో మాట్లాడే అసలు కాన్సెప్ట్ లేదు. ఇంట్లో కూడా అంతే కదమ్మా. ఇంట్లో కూడా అంతే. అసలు ఎక్కడ చూసినా చివరికి నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళాను. తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్ అయిందంటే చూడ్డానికి వెళ్తే హాస్పిటల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. ఎవరి ఫోన్లో వాళ్ళు, అంటే వాళ్ళు వీళ్ళతో ఆడుతున్నారు, వీళ్ళు వాళ్ళతో ఆడుతున్నారట. ఆ గేమ్ ఏమంటారో మరి నాకు తెలీదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ సర్జరీ ఎవరు పేషెంట్ ఎవరు లోపల ఉన్నారు. మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటే అసలు వాళ్ళకి వినపట్టలేదు. అందరూ వీళ్ళ వంకే చూస్తున్నారు. ఏంటి ఆ అనౌన్స్మెంట్ వీళ్ళకేనేమో, మన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అనౌన్స్మెంట్ వినే పరిస్థితులు లేరు. ఓపెన్ హార్ట్ సర్జరీకి అయిపోయింది, మీ పేషెంట్ బయటకు వచ్చారు, మీరు వచ్చి చూసుకోండి అని చెప్తున్నారు వీళ్ళకి. అసలు నేను వెళ్ళి ఒక్కసారి ఇద్దరి షోల్డర్స్ ఇలా కొడితే ఇలా చూసాను నా వంక. ఇయర్ ఫోన్స్ తీసిన తర్వాత అనౌన్స్మెంట్ మీకేమో అని అంటే అప్పుడు పరిగెట్టారు అనౌన్స్మెంట్ వాళ్ళ కోసం. వెరీ ప్యాథటిక్ నో కదా. ఈ యాపిల్ కంపెనీ ఓనర్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఫోన్లు ఇవ్వరంట. చూడండి, పేపర్లో చదివాను నేను ఒకసారి. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఫోన్లు ఇవ్వరంట. సో నేను అదే అంటున్నాను, ఇండివిజువలైజేషన్ అయిపోయింది. ఒక్క మనిషి ఫోను అన్ని కంఫర్ట్స్ ఉంటే చాలు, లైఫ్ అట్లా గడిచిపోతుంది అని. సో వి మిస్ ది అల్టిమేట్ హ్యాపీనెస్. ఈ మధ్య ఒక రైటర్ ఒక మాట అన్నారండి, ఏంటంటే మనం పొరపాటున ఏమ్మా బాగున్నావా, ఏ నాన్న బాగున్నావా అని అడిగితే రెండో రోజు వచ్చి డబ్బులు అడుగుతున్నారండి. అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది, డబ్బులు అడుగుతాడు. వాడు చెప్పేది అబద్ధం అని నాకు తెలుసు. వాడు నాకు స్టోరీ చెప్తాడు వచ్చి, ఏం లేదు కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి, ఏదో ఒకటి చెప్పి ఆవిడ దగ్గర డబ్బులు. ఈజీ మనీ కోసం చాలా క్రైమ్ బాగా జరుగుతుందండి. ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్స్ కానీ, ఓటీపీ ఆఫెన్సెస్ కానివ్వండి, ఎక్కువ చైన్ స్నాచింగ్స్ ఈజీ మనీ కోసం. స్టూడెంట్సే ఇంతకుముందు ఏమో క్రిమినల్స్ అని, అంటే ఈ క్రైమ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని మళ్ళీ మనం వెరిఫై చేస్తే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు క్లిక్ అయ్యి వీడే అఫెన్స్ చేశాడు అనేది తెలిసేది. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఏ స్టూడెంట్స్ అన్నా, అసలు కాలేజ్ చదివే పిల్లలు కూడా బైక్ మీద వెళ్ళటం, హెల్మెట్ పెట్టుకోవడం, చైన్ స్నాచింగ్ చేయడము, పిక్ పాకెటింగ్ చేయడము. మీరు ఇప్పుడు ఈజీ మనీ అనగా నాకు అది స్ట్రైక్ అయింది. గర్ల్స్ కూడా చిన్న చిన్న అఫెన్సెస్కి, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ ఆర్ నాట్, మేము కొన్ని కేసెస్ అంటే ప్రాస్టిట్యూషన్ అట్లాంటివి ఏమైనా మాకు మా నోటీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చి చూస్తే స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎగ్జాంపుల్స్ చెప్పేవి దాని గురించే, అవి సెన్సిటైజ్ చేయడానికి ఆ ప్రయత్నంలో చెప్పడమే అనమాట. మెడికల్ కాలేజ్లో మనం చదివేటప్పుడు కేస్ స్టడీస్ ఎలా అయితే చెప్తారో, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇవి డయాగ్నోసిస్, ఇది ట్రీట్మెంట్ అని ఎలా చెప్తారో, అట్లాగా మనం ఎందుకు ఇలా చిన్న చిన్నవి జరిగినవి వితౌట్ రివీలింగ్ దేర్ ఐడెంటిటీ చెప్పకూడదు అనే దాంతో నేను ఇలా చెప్పడం తప్ప ఇంకా మిగతాది ఏం లేదు. ఈజీ మనీ కోసము గర్ల్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే బాయ్స్ ఏమో చైన్ స్నాచింగ్స్ లాంటివి, పిక్ పాకెటింగ్ లాంటివి, లేదా ఓటీపీ ఆఫెన్సెస్ చేయడం కానివ్వండి, ఇలాంటివి గర్ల్స్ ఇట్లాంటి వాటిల్లో ఉండడం చాలా బాధగా అనిపిస్తుంది. నాకు చెప్పడానికి నాకు మనసు రావట్లేదు, చెప్పకూడదని లోపల మనసు లాగుతుంది వెనక్కి. బట్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, మై మెయిన్ డ్యూటీ ఈజ్ సెన్సిటైజింగ్, మై మెయిన్ డ్యూటీ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. ఐఎమ్ నవ్ ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది విమెన్ ప్రొటెక్షన్ సెల్, సిఐడిలో విమెన్ ప్రొటెక్షన్ సెల్లో నేను పనిచేస్తున్నాను. సో నా బాధ్యత సెన్సిటైజ్ చేయడం, ఆ బాధ్యత అనుకొని నేను చెప్తున్నాను. ఈజీ మనీ కోసము కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇట్లాంటి వాటికి, ఇలాంటి లోన్ అయితే చాలా బాధాకరంగా ఉంది మ్యామ్. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ సాడ్. నేను ఈ 5 months విమెన్ ప్రొటెక్షన్ సెల్లో పనిచేస్తూ 7 కేసెస్ మేమే రిజిస్టర్ చేయించాం. అంటే మేము వెళ్ళడం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మా సిఐడి స్టాఫ్ వెళ్ళి వెరిఫై చేసి చూస్తే ఎవరైతే అట్లా ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. వాళ్ళని యాజ్ పర్ జుడిషియల్ ఇది ప్రొసీజర్ ఏది ఉందో జుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. కానీ అందులో స్టూడెంట్స్ కనిపించడం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకమ్మా ఇట్లాగా అని ఏమైనా అడిగితే
పిల్లలు కూడా బాగా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, మా ఇష్టం అనేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. కాకపోతే నేనేంటంటే నిందించే ధోరణికి వెళ్ళను, నువ్వు తప్పు అని నేను అన్ను. ఏ పరిస్థితికి ఇట్లా వచ్చావు అనే ఆస్పెక్ట్లో వెళ్తాను కాబట్టి నీకెందుకు అనేది లేదంటే కొంచెం మంచి చెప్పడానికి వెళ్ళామనుకోండి, మీకెందుకు మా ఇష్టము, లేదంటే మేము మేజర్ అనే పరిస్థితి వస్తుంది. ఈ ట్రెండ్ మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు. 18 కంప్లీట్ అయిపోయాను కానీ నాకు అన్నీ తెలిసిన పాయింట్